పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడొకడు కైసరయ్యలో ఉండెను. పగలించుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో 2 తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండు వారిలో భక్తిపరుడు ఒక సైనికుని పిలిచి, May God bless the reading of this portion. చదవబడినటువంటి ఈ యొక్క దేవుని వాక్యమును దేవుడు దీవించును గాక. We are meditating on just one verse from this portion. చదవబడిన వాక్యంలో నుండి ఒక వచనాన్ని మాత్రమే మనం ధ్యానించబోతున్నాం. It tells us about Cornelius. అది కొర్నేలి గురించి మనకి తెలియజేస్తుంది. We'll read verses 1 and 2. మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. ఇట్లీ పట్టాలనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడు కైసరయ్యలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు ధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. There are 3 things mentioned about him in Telugu. తెలుగులో ఆయన గురించి 3 విషయాలు రాయబడి ఉంటున్నాయి. In English it's 4, but we'll meditate on the 3 things mentioned in verse 2. ఇంగ్లీష్లో 4 విషయాలు రాయబడి ఉన్నాయి. 2వ వచనంలో రాయబడిన 3 విషయాలను మనం ధ్యానించుకోబోతున్నాం. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. మా ప్రేమ గల పరలోకమందున మా తండ్రి, మా ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నామం పేరట మరొకసారి మీ కృపాసార విధానంలోనికి మేము వస్తుంటున్నాం. ప్రభా కృప సత్యంతో మిమ్మల్ని ఆరాధించడానికి మాకు చేసిన సహాయాన్ని బట్టి ప్రభా మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మీ యొక్క వాక్యమును బట్టి ప్రభా వాక్యము యొక్క శక్తిని బట్టి ప్రభా మీరు మాకు తెలియజేసినందుకే వందనాలు. ఆ యొక్క వాక్యం అందరి విశ్వాసం ద్వారా ప్రభా మీరు సెలవులు నెరవేర్చినటువంటి కార్యములందరి విశ్వాసం ద్వారా ఈ దుష్టలోకం నుండి మమ్మల్ని రక్షించుకొని దేవా ప్రభా మా ఎడల మీకున్నటువంటి మీ సంకల్పాలు మీ ఉద్దేశాలు ప్రభా మీరు స్థిరపరిచినందుకై ప్రభా మీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దేవా ఈ యొక్క లోకంలో ప్రభా ఉంటుండగా మీ యొక్క కనుదృష్టిని దేవా ఎల్లప్పుడూ కూడా నా మీద ప్రభా మా మీద మీరు ఉంచుతూ దేవా ప్రభా ప్రతి పరిస్థితుల్లో కూడా చాలినటువంటి దేవుడుగా దేవా మా పక్షమున ప్రభా మీరు ఉన్నారని దేవా ప్రభా కనికరం కలిగినటువంటి మీ యొక్క దయగలిగినటువంటి మీ యొక్క చూపు కనుదృష్టిని బట్టి దేవా మీకు ఎంతో వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాం. మధ్యాహ్న కాల సమయంలో మా మధ్యలో ఉంచబడినటువంటి ప్రభు బలను బట్టి ప్రభా మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. దేవా ప్రభు బలలో మేము పాలు పొందనైంటుండగా మీ యొక్క వాక్యము ప్రభా చేత బోధించబడిన వారమై దేవా మా యొక్క జీవితాలను సరిచేసుకొని పరీక్షించుకొని యోగ్యమైనటువంటి విధానంలో ప్రభు యొక్క బలలో పాలు పొందడానికి మాకందరికీ కూడా సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దేవా మీ వాక్యమును బోధించుటలో వివరించుటలో ప్రభా మీ దాసుని మీ దైవమైనటువంటి అభిషేకంతో వాక్యంతో మీరు దేవాన్ని అభిషేకించి నిలబెట్టుకోమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దేవా మీ శిలువ చాటును మరుగుపరచండి. మీ యొక్క ప్రభా పరలోకం నుండి మీ యొక్క వర్తమానమును మా కొరకై ప్రభా వెలువడి చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. అక్కడ కలిగిన ప్రజలను ప్రభా మీ స్వరం మేము వినగొడుతూ ఉంటున్నాం. దేవా మీ చేత తాకబడిన వారమై నింపబడినటువంటి వారమై దేవా ప్రభా తిరిగి వెళ్ళడానికి సహాయం చేయము. ఖాళీగా ప్రభా వచ్చి ఖాళీగా పడకుండా సహాయపడమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దేవా ప్రభా సమస్తాన్ని మీ యొక్క హస్తాలకు అప్పచెప్పుకుంటూ మీ యొక్క ప్రభుత్వం కిందికి రాజకీయానికి మమ్మల్ని మేము తెచ్చుకుంటూ మీ యొక్క వాక్యానికి విధేయత చూపడానికి సహాయపడమని వందనాలు చెల్లిస్తూ కృతజ్ఞతాస్తుతితో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నామం పేరిట ప్రార్థించి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. I hope all of you are familiar with
the story of Cornelius. కొర్నేలి యొక్క కథను మరి మీకందరికీ కూడా సుపరిచితమని నేను అనుకుంటున్నాను. How the gospel came to Cornelius and his family, and the door of salvation was opened to the Gentiles. ఏ విధంగా సువార్త కొర్నేలికిని తన యొక్క ఇంటి వారి యొద్దకు వచ్చిందో, అన్ని జనుల కొరకై సువార్త ద్వారము ఏ విధంగా తెరవబడిందో మరి మనం ఎరిగినటువంటి వారు. It's good to read the Acts of the Apostles frequently. తరచుగా అపోస్తల కార్యములు చదవటం మంచిది. It tells us about the great things that God has done through the church, and He wants to do through the church even today. ఆ దినాల్లో సంఘం ద్వారా దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో, ఈ దినాల్లో కూడా సంఘం ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయనే ఉన్నాడు, చేస్తున్నాడని గ్రహించుట అవసరం. I am talking about Cornelius because Acts chapter 10 verse 2 was the first word that was spoken to me when I was born again. కొర్నేలి గురించి మీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు దీని ప్రాముఖ్యత ఏంటంటే, మొట్టమొదటిగా నేను తిరిగి జన్మించినప్పుడు అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 2వ వచనం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. 34 years ago in Karimnagar, when I was born again on October 25th, 1990, the Bible became to me a living book. 34 సంవత్సరాల క్రితము నేను కరీంనగర్లో మరి పనిచేస్తూ ఉన్నప్పుడు 1990వ సంవత్సరం October 25th, 1990. అక్టోబర్ 25వ తారీఖున మరి దేవుడు 1990 సంవత్సరంలో దేవుడు నాతో మాట్లాడాడు. I didn't know that the Bible can speak before that because I was not born again before that. అంతకుముందు తిరిగి జన్మించిన అనుభవం లేదు కనుక మరి బైబిల్ గ్రంథము నాతో మాట్లాడుతుందని నాకు తెలియదు. But the day I was born again, this verse touched my heart very powerfully. నేను తిరిగి జన్మించినటువంటి దినాన్న ఈ యొక్క వచనము నాతో మరి ఎంతో శక్తివంతంగా నన్ను తాకింది. And I knew the Bible is a living book. బైబిల్ సజీవమైనటువంటి దేవుని వాక్యం అని గ్రహించాను. But only after 34 years I came to realize the importance of this verse. అయితే 34 సంవత్సరాల తర్వాత మాత్రమే ఈ యొక్క వచనం యొక్క ప్రాముఖ్యతను నేను గుర్తించగలిగాను. There are many wonderful things mentioned about this Roman centurion. ఈ యొక్క రోమా శతాధిపతిని గురించి ఎన్నో మంచి సంగతులు వ్రాయబడి ఉన్నాయి. And in the New Testament there are actually 4 Roman centurions who are written about favorably by the Spirit of God. కొత్త నిబంధన గ్రంథంలో 4 శతాధిపతుల విషయమై పరిశుద్ధాత్మ దేవుడు మరి వారి విషయమై మరి మంచిగా మరి మంచి సాక్ష్యము రాసించాడు. Who are these 4 centurions? We leave Cornelius aside. Who are the other 3? కొర్నేలి శతాధిపతిని మనం విడిచిపెడితే మిగతా 3 శతాధిపతులు ఎవరు? Come think. జ్ఞాపకం తెచ్చుకోండి. The Lord Jesus spoke about one centurion very favorably. యేసుక్రీస్తు ప్రభువారు ఒక శతాధిపతి విషయమై చాలా మరి మంచి మాటలు చెప్పారు. Okay, what? Who? Yes, the Roman centurion who was very much concerned about his servant, and he wanted the Lord to heal his servant. యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క దాసుని మరి ముట్టి స్వస్థపరచాలని ఎంతో ఆశపడి కోరినటువంటి శతాధిపతి ఒకరు. And he said, Lord, I am not worthy to come for you to come under my roof. Only speak the word and my servant will be healed. ప్రభువా, నీవు నా ఇంటికి రావడానికి నేను పాత్రుని కాదు, ఒక్క మాట సెలవిస్తే చాలు నా దాసుడు స్వస్థపరచబడతాడని చెప్పినటువంటి శతాధిపతి. And the Lord said, I have not found such great faith in Israel. ప్రభువా చెప్పారు, ఇశ్రాయేలులో కూడా ఇంత విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తిని నేను ఎవరిని కనుగొనలేదని చెప్పారు. It is there in Matthew 8 and I think in Luke 7 also. మత్తయి సువార్త 8 Luka 7లో కూడా వ్రాయబడింది. What are the other 2 Roman centurions? మిగతా 2 శతాధిపతులు ఎవరు? About whom God speaks favorably in the New Testament. కొత్త నిబంధనలో ఏ శతాధిపతుల విషయమై దేవుడు అనుకూలమైనటువంటి మాటలు చెప్పారు, మంచి సాక్ష్యం. Come on, one is very simple. మొట్టమొదటిది సులభమైంది.
He gave a wonderful testimony also about Jesus. యేసు ప్రభు గురించి కూడా మరి మంచి సాక్ష్యాన్ని ఆ శతాధిపతి పలికాడు. This shows the level of Bible study in this church. మరి ఇక్కడ బైబిల్ ఇంతగా మనం చదువుతున్న బైబిల్ పఠనం యొక్క స్థాయి ఇలా ఉంది. Yes, at the cross, the Roman centurion, శిలువ చెంత మరి రోమా శతాధిపతి పలికినటువంటి when మాట. he heard the words of the Lord Jesus Christ, he said, "Truly, this is the Son of God." మరి నిజముగా ఆయన దేవుని కుమారుడు అని ఆ శతాధిపతి ప్రభువారి యొక్క పునరుద్ధాన సమయంలో పలికాడు. క్షమించండి, ఆయన శిలువ వేయబడినటువంటి సమయంలో పలికాడు. When the Lord cried out, "It is finished," and gave up his spirit to God, the Roman centurion who was observing all the words of Jesus spoken at the cross said, "Truly, this is the Son of God." రోమా శతాధిపతి యేసుక్రీస్తు ప్రభువారు శిలువ వేయబడుతున్నటువంటి సందర్భంలో ఆయన పలికినటువంటి మాటలన్నీ కూడా కేకలు అన్నీ గమనించినటువంటి వాడై మరి తండ్రికి తన యొక్క ఆత్మను అప్పగిస్తున్నానని చెప్పినటువంటి మాటల తర్వాత ఈ రోమా శతాధిపతి ఈ మాటలు పలికాడు. It's there in Mark 15:39. మార్కు సువార్త 15వ అధ్యాయము 39వ వచనం. మార్కు సువార్త 15వ అధ్యాయం 39వ వచనము. ఆయనకు ఎదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఇలాగ ప్రాణమును విడిచి చూచి నిజముగా ఈ మనుషుడు దేవుని కుమారుడే అని చెప్పెను. And who is the fourth Roman centurion about whom God speaks very favorably in his written word? మరి దేవుడు తను రాసి ఉంచినటువంటి వాక్యంలో మరి మంచి మాటలు పలికినటువంటి ఎవరి గురించి? 4వ శతాధిపతి ఎవరు? When Paul was being taken to Rome, పౌలు మరి రోమాకు తీసుకొని వెళ్ళబడుతూ ఉన్నప్పుడు all the prisoners, including Paul, were under the charge of one Roman centurion. మరి పౌలును అతనితో పాటు ఉన్నటువంటి ఖైదీలందరూ కూడా ఒక శతాధిపతి యొక్క అధికారం కింద వారు ఉంచబడి వెళుతూ ఉన్నారు. In Acts chapter 27 verse 3, his name is known as Julius. He was from the very reputed Augustan regiment. మరి అపోస్తల కార్యములు 27వ అధ్యాయము మొదటి వచనంలో మనం చూస్తే ఔగుస్తు అనేటువంటి పటాలంలో తను శతాధిపతి అయినటువంటి జూలియస్ అనేటువంటి ఆ వ్యక్తి. So he realized that Paul is a very special person and he took the advice of Paul on many occasions. పౌలు మరి ప్రత్యేకమైనటువంటి వ్యక్తి అని ఆ శతాధిపతి గమనించినటువంటి వాడై అనేక సందర్భాల్లో మరి పౌలు యొక్క సలహాను శతాధిపతి తీసుకున్నాడు. See Acts 27:31 and 32. అపోస్తల కార్యములు 27, 31, 32 వచనాలు. అందుకు పౌలు వీరు ఓడలో ఉంటేనే కానీ మీరు తప్పించుకొనలేరని శతాధిపతితోనూ సైనికులతోనూ చెప్పెను. వెంటనే సైనికులు పడవ త్రాళ్ళు పోసి దాన్ని కొట్టుకొని పోనిచ్చిరి. The sailors wanted to abandon the ship and let all the others drown. They wanted to escape in the boat. Paul said, "You must keep the sailors in the ship." And so they cut off the boat. మరి ఆ యొక్క నావికులు మరి అందరూ మునిగిపోయేటట్లుగా ఆ యొక్క పడవని చేయాలని అన్నప్పుడు మరి ఆ యొక్క తాడును కోసివేసి వారందరినీ కూడా ఓడలోనే ఉంచడం మంచిది అని మరి పౌలు చెప్పినటువంటి మాటను వారు పాటించారు. It's a big ship. In the ship there are boats, small boats. So when they want to reach the shore, they take the small boat and they go in the small boat. మరి అది పెద్ద ఓడ. ఆ యొక్క ఓడలో మళ్ళీ మరి అత్యవసరంలో తప్పించుకోవడానికి చిన్న ఆ యొక్క పడవలు ఉంటాయి. మరి ఆ యొక్క పడవల్లో వారు వెళ్ళాలి అని అనుకున్నారు. So the sailors they knew there is going to be a calamity, so they wanted to escape in the boat. మరి నావికులు ఆ యొక్క గొప్ప ఉపద్రవము పొంచిందని ఆ యొక్క పడవల్లో వారు వెళ్ళిపోవాలి అని కలించారు, పారిపోవాలి. God said they cannot, and therefore they cut and let the boats go so that the sailors remained in the ship. మరి పౌలు చెప్పినటువంటి సలహాను బట్టి మరి మీరు ఓడలో ఉంటేనే కానీ మీరు తప్పించుకోలేరు అని చెప్పినప్పుడు వారు ఆ యొక్క పడవ త్రాళ్ళని కోసివేసి ఆ పడవల్ని పోనిచ్చారు. నావికులు ఓడలోనే ఉండిపోయారు. And then again at one point the soldiers wanted to kill the prisoners. మరి ఒక సమయంలో ఈ యొక్క సైనికులు ఆ ఖైదీలని చంపాలి అని అనుకున్నారు. Read verse 42 and 43, same chapter. అదే అధ్యాయం 42, 43 వచనాలు. ఖైదీలలో ఎవడనో ఈదుకొని పారిపోకుండానట్లు
వారిని చంపుకోవాలని సైనికులకు ఆలోచన పుట్టిన కానీ శతాధిపతి పౌరులను రక్షింపను ఉద్దేశించి వారి ఆలోచన కొనసాగనీయక మొదట ఈదగలవారు సముద్రంలో దుమికి దరికిపోవాలనని. So you see that Julius had a very high regard for Paul. చూస్తున్నాము యూలి అనేటువంటి శతాధిపతి మరి పౌలు విషయమై తను ఎంతో గౌరవము కలిగిన వాడిగా నమ్ముకుంటున్నాడు. All these Roman centurions had very rough, brutal, wicked soldiers working under them. మరి ఈ యొక్క రోమా శతాధిపతుల క్రింద ఎంతో మరి కఠినమైనటువంటి సైనికులు వారి క్రింద పనిచేస్తూ ఉండేవాడు. But these people came from educated, civilized classes, and God was pointing out that they had goodness in them. మరి ఈ యొక్క శతాధిపతులు వారు ఎంతో విద్య కలిగినటువంటి మరి సకల విద్యలు నేర్చుకున్నటువంటి వారు కాబట్టి మరి వారిలో మంచితనాన్ని మరి దేవుడు చూపిస్తున్నాడు. Even though you're working in the worst conditions, but there are people whom God has kept there, people whom He has chosen. మరి ఎంతో ప్రతికూలమైనటువంటి అననుకూలమైనటువంటి పరిస్థితుల్లో పనిచేస్తున్నప్పటికీ కూడా దేవుడు కొంతమందిని మరి తన ప్రజలను తన బిడ్డలను వారి మధ్యలో ఉంచుతాడు. Cornelius was one of them. కొర్నేలి వారి మధ్యలో ఒకటిగా ఉంటున్నాడు. And I'm sure the other 3 centurions also were men to whom God's favor resulted in their subsequent salvation. మరి ఆ యొక్క ముగ్గురు శతాధిపతుల విషయంలో కూడా దేవుడు చూపినటువంటి అనుగ్రహము కనికరమును బట్టి వారు రక్షణలోనికి నడిపించబడి ఉంటారని నేను నమ్ముతున్నాను. God has His people, His chosen ones everywhere. ప్రతి స్థలంలో కూడా దేవుడు తాను ఏర్పరచుకున్నటువంటి వారిని మరి దేవుని ప్రజలను ఉంచుతాడు. Now let's come to chapter 10 verse 2 Acts. ఇప్పుడు అపోస్తల కార్యాలు 10వ అధ్యాయము 2వ వచనానికి వస్తాం. What are the 3 things mentioned about Cornelius? కొర్నేలి గురించి వ్రాయబడినటువంటి 3 సంగతులు. First is, he was a devout man who feared God with all his household. మొట్టమొదటిగా ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడు. He feared God. He had reverence for God. మరి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, దేవునికి భయపడేవాడు. Today's evangelical Christians, we talk much about the love of God. మరి ఈ దినాన సువార్త ప్రకటించేటువంటి సంఘాల్లో ఎక్కువగా దేవుని యొక్క ప్రేమను గురించి మరి చెప్పబడుతుంది. We also worship God for His great love towards us. మన పట్ల కూడా దేవుని యొక్క గొప్ప ప్రేమను బట్టి మనం దేవుని ఆరాధిస్తూ We ఉంటాం. talk about the love of God, but do we have the fear of God? దేవుని యొక్క ప్రేమను గురించి మనం మాట్లాడుతుంటాం కానీ దేవుని యొక్క భయం మనకున్నదా? How many times we neglect family prayer? ఎన్నిసార్లు మనము కుటుంబ ప్రార్థనను నిర్లక్ష్యం How many చేస్తాం? times we neglect our quiet time? ఎన్నిసార్లు మౌన ధ్యానాన్ని నిర్లక్ష్యం How చేస్తాం? many times when our friends come on a Sunday, we neglect coming to church? ఎన్నిసార్లు మన స్నేహితులు ఆదివారం మన ఇంటికి వస్తే మందిరానికి రావటం మానేస్తాం? How many times we give importance to worldly things rather than to spiritual things? ఎన్నిసార్లు లోక సంబంధమైనటువంటి వాటికి ప్రాధాన్యత ఇచ్చి ఆత్మ సంబంధమైనటువంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వము. Seek ye first the kingdom of God and His righteousness, then all your earthly needs will be met. దేవుని రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు మీ యొక్క భూ సంబంధమైనటువంటి అక్కర్లన్నీ కూడా తీర్చబడును. In all things Christ must have the preeminence. అన్నిటిలో కూడా మరి క్రీస్తుకు ప్రాముఖ్యము కలుగు నిమిత్తము. That is the fear of God. అది దేవుని యొక్క భయం అంటే. You are the head of your house. మీ యొక్క ఇంటికి మీరు అధిపతి. You must bring up your children in the fear of God. మీ యొక్క పిల్లలను దేవుని యొక్క భయములో పెంచాలి. He is a great and almighty God. ఆయన మరి సర్వశక్తి కలిగిన దేవుడు, గొప్ప దేవుడు. He is a loving God. ఆయన ప్రేమ కలిగిన He is దేవుడు, a God of grace and mercy. కృపా కనికరములు గల దేవుడు. He is also God of justice and truth. ఆయన నీతి న్యాయములు కలిగినటువంటి దేవుడు కూడా. He is a God of heaven, but there is also a hell created for the devil and his angels. ఆయన మరి పరలోకమందున్నటువంటి దేవుడు, అదే సమయంలో మరి ఆ యొక్క దూతలకును For the wicked, for Satan and his angels. సాతానుకును అతని యొక్క దూతలకును మరి ఆయన దేవుడిగా ఉంటున్నాడు. He has created a hell for them. వారి కొరకై ఆయన నరకమును There is a heaven, there is a hell. పరలోకముంది, నరకముంది. There is salvation and there is also destruction. రక్షణ ఉంది, తర్వాత నాశనం కూడా ఉంది. So we must fear God. కాబట్టి మనం దేవునికి భయపడాలి. You say that you have faith.
మరి విశ్వాసం ఉందని మీరు చెప్తారు, but faith and obedience go together. అయితే విశ్వాసము విధేయత కలిసి ప్రయాణిస్తాయి. It is the obedience of faith that God wants. మరి విధేయతతో కూడిన విశ్వాసాన్ని దేవుడు కోరుతున్నాడు. The Holy Spirit is given to those who obey the Lord. ఎవరైతే మరి విధేయత చూపుతారో వారికి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడతాడు. So these are all truths that are found in the Bible. ఇవన్నీ కూడా బైబిల్లో రాయబడిన సత్యములు. We are to understand that the Lord Jesus Christ must be Lord and King of our life. Then only He can be our Savior. యేసుక్రీస్తు ప్రభువారు మన యొక్క జీవితంలో రాజుగా ప్రభువుగా ఆయన ఉండాలని గ్రహించాలి. అప్పుడే ఆయన మనకు రక్షకుడుగా ఉంటాడు. To say that He is my Savior and if He is not your Lord and King is a hypocrisy and you are deceiving yourself. ఆయన నాకు రక్షకుడని చెప్పి నా జీవితంలో ఆయన ప్రభువుగాను రాజుగాను లేకపోతే అది వేషధారణ అవుతుంది. And you are deceiving yourself. నిన్ను మోసపుచ్చుకుంటున్నావు. You understand? అర్థమవుతుందండి. So Cornelius feared God with all his household. కాబట్టి కొర్నేలి ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడు. What does it mean? దాని అర్థం ఏంటి? He brought up his children, he brought up his family members in the fear of God. దాని అర్థము ఆయన యొక్క పిల్లలను ఆయన ఇంట్లో ఉన్నటువంటి వారందరినీ కూడా దేవుని యందు భయభక్తులతో పెంచాడని. He brought up his servants and also some of his devout soldiers also in the fear of God. ఆయన యొక్క దాసులను మరి కొంతమంది ఆయన నమ్మకముగా ఉన్నటువంటి సైనికులను కూడా దేవుని యొక్క భయభక్తులతో పెంచాడు. What a great influence he had in his home. తన యొక్క ఇంటిలో ఎంత ఎక్కువ మరి ఆయన మరి ప్రభావితం చేసేవాడు. What a great influence he had in his official position. ఆయన అధికారంతో ఉన్నటువంటి స్థానంలో నుండి ఎంతగా మరి ప్రభావితము What a great testimony he had in public. మరి సమాజంలో ఎంత గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉంటున్నాడు. We must have that kind of testimony. అటువంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి. Is your family also having the fear of God? మీ యొక్క మరి కుటుంబము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. Joshua declared, as for me and my house, we will serve the Lord. యెహోషువ ప్రకటన చేశాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. What is God's testimony about Abraham? అబ్రహాము విషయమై దేవుని యొక్క సాక్ష్యం ఏమిటి? He says, I know Abraham and that he will bring up his household in the fear of God. మరి అబ్రహాము తన యొక్క ఇంటి వారిని మరి దేవుని యొక్క నీతి న్యాయములను జరిగించువారుగా మరి ఉంచుతాడని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. That is written in Genesis 18. ఆదికాండము 18వ అధ్యాయంలో రాయబడింది. So whatever it is, he had a great influence on his children, his family members, his servants and also some of his soldiers. కాబట్టి ఈ యొక్క కొర్నేలు తన యొక్క మరి కుటుంబస్తుల ఎడలను దాసుల తర్వాత ఆ యొక్క సైనికులు అందరినీ కూడా వారందరినీ ప్రభావితం చేసిన వాడుగా దేవుని యందు భయభక్తులు గల వారిగా ఉంచిన వారిగా ఉన్నాడు. He was a righteous man. అతడు నీతిమంతుడై ఉంటున్నాడు. He was a devout man. మరి ఎంతో భక్తి కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. Now we notice another two things about him. మరొక రెండు విషయాలు మనం చూస్తున్నాం. He gave much alms to the poor. మరి ఎంత పేదవారికి తన ధర్మ కార్యాలు చేసేవాడుగా ఉన్నాడు. And the other thing is he prayed to God continually. మరి ఎల్లప్పుడూ కూడా దేవునికి ప్రార్థన చేసేవాడుగా కూడా ఉన్నాడు. On one side he was a giving man, on the other side he was a praying man. మరి ఒకవైపు తను ఇచ్చు వ్యక్తిగా ఉన్నాడు, మరొక వైపు తను ప్రార్థించే వ్యక్తిగా ఉంటున్నాడు. Are we people who are giving or are we people who are selfish? మనము ఇచ్చే వారముగా ఉంటున్నామా లేదా స్వార్థపూరితమైన వారముగా ఉంటున్నామా? The Jews had a great tradition of helping the poor. యూదులు మరి ఇతరులకు సహాయపడి ఇచ్చేటువంటి పేదలకు ఇచ్చేటువంటి విషయమై వారు ఎంతో అది ఆచారంగా లేకపోతే వారికి కట్టడగా ఉంటున్నది. It was something that was taught to them by their rabbis, by their religious teachers, and it was taught even in the scriptures in the Old Testament. వారి యొక్క మరి మత సంబంధమైనటువంటి బోధకులు ఆ విషయమై వారికి బోధించేవారు. దేవుని యొక్క వాక్యం ద్వారా కూడా ఆ సంగతి వారికి బోధించబడేది. In the matter of giving tithes to God, దేవునికి ఇచ్చేటువంటి ఆ యొక్క దశంభాగం విషయంలో we are very slow to learn. మనము మరి నేర్చుకునే విషయమై ఎంతో ఆలస్యం చేస్తాం. We put our money into a bag full of holes when we neglect the tithe. మనము దశంభాగం ఇచ్చే విషయమై నిర్లక్ష్యం చేసినట్లయితే మనము ఆ యొక్క మరి చిరిగిపోయినటువంటి సంచిలో రాబడి వేసేటువంటి వారంగా ఉంటాం.
When we honor God with our gifts and with our tithes, we are blessed. మనము మరి మన యొక్క దశంభాగము ఇచ్చేటువంటి విషయంలో దేవుడిని గణపరిచినట్లయితే దేవుడు ఆశీర్వదిస్తాడు. God is testing us on this matter of how we are using our money. మన యొక్క డబ్బును ఏ విధంగా వాడుతున్నాం అనేటువంటి విషయంలో దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు. You cannot serve God and mammon. మనము దేవుణ్ణి తర్వాత సిరిని డబ్బును సేవించలేము. Many of us still have an attachment to the earthly things, to prosperity, to wealth, to property, to finances, to funds, to money. అనేకులు మనము ఆస్తిపాస్తులు లేదా డబ్బు, ఐశ్వర్యము, లోక సంబంధమైనటువంటివి అన్ని సంపాదించుకునేటువంటి వాటి విషయమై మన యొక్క ఆశలు ముడిపడి ఉంటాయి. The Lord says, "Give and it shall be given to you." మరి ప్రభు చెప్పాడు, ఇవ్వుడి మీకు ఇవ్వబడును. In Luke 6:38, the more you give, the more the blessings will overflow from you. లోకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనంలో మరి ఎంతగా ఇస్తామో మరి అంత ఎక్కువగా అది మనకు ఆ కొలతతోనే మరలా తిరిగి ఇవ్వబడుతుందని చెప్పబడుతుంది. In 2 Corinthians chapter 9 verses 7 and 8, 2 కొరింథీ 9వ అధ్యాయము 7-8 వచనాల్లో God loves a cheerful giver. ఉత్సాహముగా ఇచ్చువారిని దేవుడు ప్రేమించును. And the more you give cheerfully, God will make all His grace to abound to you, so that you lack nothing in doing good works. మరి ఉత్సాహముగా ఇచ్చువారిని దేవుడు ప్రేమించి మరి ఆయన You will have access to do good to so many people. సత్కార్యాలు మరి ఎక్కువగా చేయడానికి దేవుడు ఆయన యొక్క కృపను చూపించేటువంటి వాడిగా ఉంటాడు. Let's read it. చదువుదామండి. 2 కొరింథీ 9వ అధ్యాయము 7-8 వచనాలు. సనుకొనకయు బలవంతంగా తాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వవలెను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చు వారిని ప్రేమించును. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. And of course we know Malachi 3:10, where he says, "I will open the windows of heaven that you will not have room enough to receive the blessings that I give you." మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తాము. మరి ఇచ్చి చూచినట్లయితే మరి ఆకాశపు కిటికీలను విప్పి పట్టజాలనంతగా దేవుడు కురిపిస్తాను దీవెనలని దేవుడు సెలవిస్తున్నాడు. For the Jews, the definition of righteousness was like this. మరి యూదులకు నీతి కార్యము, నీతి అంటే నిర్వచనం ఇలా ఉంది. See, we read Acts 10 verse 35. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 35వ వచనము. Peter's testimony. పేతురు యొక్క సాక్ష్యము. About whom? ఎవరి గురించి? About Cornelius. కొర్నేలియస్ విషయమై. Acts 10:34 and 35. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 35-36 దేవుడు పక్షపాతి కలిసండి. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించును. God is not a respecter of persons. మరి దేవుడు పక్షపాతి కాడు. In every nation, ప్రతి జనములోనూ, even among the Romans, రోమీలలో కూడా, even among the Gentiles, అన్ని జనుల్లో కూడా, the one who fears God and works righteousness, ఎవరైతే దేవునికి భయపడి నీతిగా నడుచుకుంటారో, like Cornelius, కొర్నేలియస్ వలె, is accepted by God. ఆయన వారిని దేవుడు అంగీకరిస్తాడు. What is working righteousness? నీతిగా నడుచుకున్నట అంటే there are three things, three pillars of righteousness in Jewish tradition. యూదుల ఆచారం ప్రకారము 3 స్తంభాలు ఉన్నాయి. Giving charity, ఆ యొక్క మరి దాన ధర్మం చేయడం, especially to the poor and needy among the Jews. యూదుల మధ్యలో ఎవరైతే అక్కర్లో ఉంటున్నారో పేదవారో వారికి. Second is praying continually. రెండవది ఎడతెగక ప్రార్థించుట. That is why they often went to the temple to pray. అందుకనే వారు తరచుగా దేవాలయానికి, సమాజ మందిరానికి వెళ్ళి ప్రార్థించేవారు. I do not know whether they had any private prayer. మరి వారికి రహస్యంగా ప్రార్థించే అనుభవం ఉందో లేదో నాకు తెలియదు. And they feared God. దేవునికి భయపడేవారు. These are the three things. ఇవి 3 విషయాలు. And we see in Cornelius, he feared God and he gave alms to the poor and he was praying continually. మరి కొన్నేళ్ళ విషయంలో కూడా చూస్తే దేవునికి భయపడేటువంటి వాడు, దాన ధర్మాలు చేసేవాడు, తర్వాత ప్రార్థన చేసేవాడు. Cornelius prayed.
కొర్నేలియసు ప్రార్థించేవాడు. Morning and evening he prayed. ఉదయకాలము సాయంకాలము In ప్రార్థించేవాడు. his personal prayers he prayed to God. ఆయన వ్యక్తిగత ప్రార్థనలలో దేవునికి ప్రార్థించేవాడు. And I'm sure he had family prayers. మరి నేను అనుకుంటాను నిశ్చయంగా కుటుంబ ప్రార్థన కలిగి ఉంటాడు. Because God is saying in verse 4, ఎందుకంటే 4వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, God sent his messenger, the angel of God. దేవుని యొక్క దూతను పంపించాడు. Verse 4 altogether. 4వ వచనం కలిసి Acts 10:4. అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 4వ వచనము, అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగిను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. He was not yet saved. ఆయన అప్పటికి రక్షించబడలేదు, He was a Gentile. అన్యుడిగా ఉంటున్నాడు. But his prayers and his alms went up as a memorial before God. అయితే ఆయన యొక్క ప్రార్థనలు ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా అవి చేరినవి. Don't live a life for yourself. నీ కొరకే నీవు జీవించుట మరి నేను చూపించేవాడు ఉండకూడదు. Be large-hearted, generous, and kind to the poor. విశాల హృదయము కలిగి మరి ఇచ్చేటువంటి విషయంలో, పేదలకు ఇచ్చే విషయంలో ఎంతో ధారాళంగా ఇచ్చేవారుగా ఉండాలి. God loves those who love the poor. పేదలను ప్రేమించే వారిని దేవుడు ప్రేమిస్తాడు. God is a God who is compassionate, tender-hearted, full of mercy. దేవుడు ఎంతో కనికరం కలిగినటువంటి వాడు, కృపా సమృద్ధి కలిగినటువంటి దేవుడు. So Cornelius was living among the Jews. కొర్నేలి యూదుల మధ్యలో నివసిస్తున్నాడు. He had read the Jewish scriptures. యూదుల యొక్క లేఖనాలన్నీ కూడా చదివాడు. He observed how their life was centered around the temple. వారి యొక్క జీవితం అంతయు కూడా దేవాలయం చుట్టూ అది పెనవేసుకుని ఉందని, He saw చూశాడు. that they were a kind of separated people. వారు ప్రత్యేకించబడినటువంటి జనాంగం అని చూచాడు. He had known about their history. వారి యొక్క చరిత్ర అంతా కూడా తెలుసుకున్నాడు. And he had come to know that there is only one God, and that is the God Almighty whom the Jews worship. మరి ఒక్కడే దేవుడు, యూదులు ఆరాధించేటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఒక్కడే అని గ్రహించాడు. He was not permitted to go into the temple because he was a Gentile. అన్యుడు గనక దేవాలయంలోనికి అతనికి ప్రవేశం లేదు. But he was a worshipper of the one and only God. అయితే ఒక్కడైనటువంటి అద్వితీయ దేవుణ్ణి ఆరాధించేవాడు. And the Spirit of God was working on him. ఆత్మదేవుడు మరి ఆయన జీవితంలో పనిచేస్తున్నాడు. He did not hold his money for himself, but he gave to the poor. డబ్బు తన కొరకు ఉంచుకోలేదు, ఇతరులకు ఇచ్చేవాడు. And he prayed to God continually. ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసేవాడు దేవునికి. Our prayer life is the secret of a very powerful Christian life. మన యొక్క ప్రార్థన జీవితము మన శక్తి కలిగినటువంటి క్రైస్తవ జీవితానికి అది మూలమై ఉంటుంది. Now you notice how the blessing came to Cornelius. ఇప్పుడు కొర్నేలికి ఏ విధంగా ఆశీర్వాదం వచ్చిందో గమనించారా? If you read this big chapter of 48 verses, 48 వచనాలున్న ఈ పెద్ద అధ్యాయం అంతా చదివితే you will find that Cornelius was spending time in prayer, and at that time the angel met him. మరి కొర్నేలియసు ప్రార్థనలో ఉన్న సమయంలో దేవుని యొక్క దూత వచ్చి ఆయన కలుసుకున్నాడు. And you will find that Peter, who was in Joppa, was spending time in prayer when the vision came to him. ఎప్పుడైతే యొప్పేలో ప్రార్థనలో మరి పేతురు ఉంటున్నాడో ఆ సమయంలో పేతురుకి యొక్క దర్శనము కలిగింది. And through two people praying, one in Caesarea and the other in Joppa praying, God connected them. ఒకరేమో యొప్పేలో ప్రార్థన చేస్తుంటే, ఒకరేమో కైసరయలో ప్రార్థన చేస్తుంటే వారిద్దరిని కూడా దేవుడు కలిపాడు. That is the power of prayer. అది ప్రార్థనా శక్తి. And that's why you need to have prayer partners, and you need to pray for one another. అందుకనే మరి ప్రార్థనలో జతపని వారు అవసరము. ఒకరికొరకే ఒకరు ప్రార్థించాలి, కలిసి You cannot ప్రార్థించాలి. live your Christian life alone. క్రైస్తవ జీవితము ఒంటరిగా జీవించేది కాదు. And so you find in the most marvelous way the divine hand, the angel appearing to Cornelius and God speaking to Peter to go and meet Cornelius. మరి కాబట్టి దేవుని యొక్క హస్తము మరి పని చేయటం మనం చూస్తున్నాము. మరి దేవుడు పేతుర్ని కొర్నేలియు దగ్గరకు వెళ్ళి కలుసుకోమని దేవుడు చెప్తున్నాడు. Through that vision, ఆ యొక్క దర్శనం ద్వారా. and how quickly Peter obeyed the Lord. మరి ఎంత త్వరగా పేతురు దేవునికి విధేయత చూపించాడు. And how wonderfully everything was prepared by God
Cornelius brought his family members, his friends, and everyone into his house. మరి ఎంత అద్భుతంగా దేవుడు అంతా కూడా సిద్ధపరిచాడు. కొర్నేలి తన ఇంటి వారిని మరి అందరినీ కూడా వారందరినీ కూడా ముఖ్య స్నేహితుల్ని బంధువుల్ని అందరినీ కూడా సంపూర్చుకొని అక్కడ ఎదురు చూస్తున్నాడు. And Peter and some of the believers also went down and they observed the wonderful hand of God descending upon Cornelius. మరి పేతురు ఆయనతో కూడా ఉన్నటువంటి మనుషులు కూడా వారు క్రిందికి వెళ్ళి చూసినప్పుడు అద్భుతమైనటువంటి దేవుని యొక్క హస్తము ఆ యొక్క కొర్నేలి మీద ఉండటం అనేది గమనించారు. What happened at that time? ఆ సమయంలో ఏం జరిగింది? We find the Holy Ghost, the Holy Spirit fell upon the entire assembly and they started speaking in different languages. మరి పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉన్నటువంటి వారందరి మీదకి దిగవచ్చు ద్వారా వారు వారు భాషల్లో మాట్లాడడం ఆరంభించారు. It was just like the experience in Acts chapter 2 in Jerusalem. అది యెరూషలేములో అపోస్తల కార్యములలో 2వ అధ్యాయంలోని మరి అదే అనుభవంగా ఇక్కడ ఉంటుంది. Speaking in tongues is not what these Pentecostal people talk so much about. It is speaking in languages that can be understood by people from different nations. అంటే ఇక్కడ భాషల్లో మాట్లాడటం అంటే పెంటెకోస్తల వారు ప్రాముఖ్యత ఇచ్చి భాషల్లో మాట్లాడే అని చెప్పేది కాదు. భాషల్లో మాట్లాడడం అంటే ఆయా దేశాల నుంచి ఆయా ప్రజల నుంచి వచ్చినటువంటి కూర్చున్నటువంటి వారు చెప్పబడింది వారికి వారి వారి భాషల్లో అర్థం కావటం అని They were worshiping God. Verse 46, Acts 10:46. 10:46లో మనం చూస్తే వారందరూ దేవుని గణపరచుచుండగా They were worshiping God, exalting. That means they understood from that language that they were speaking that they were worshiping God. వారు మాట్లాడేటువంటి భాషలో వారికి అర్థమైంది, బోధించబడ్డారు కనుక వారు దేవుని ఆరాధిస్తూ వచ్చారు. And they said the same experience of Pentecost that we had in Jerusalem is happening here in Cornelius' house. మరి వారు అనుకున్నారు ఆ దినాన ఆ యొక్క పెంతెకోస్తు దినాన యెరూషలేములో జరిగినటువంటి అదే అనుభవము ఈ దినాన మరి కొర్నేలి ఇంట్లో అన్ని జనుల మధ్యలో జరుగుతుంది. And how wonderfully the door was open to the whole Gentile world. ఎంత అద్భుతముగా అన్యులందరి కొరకై దేవుని యొక్క ద్వారము తెరవబడుతుంది. Jews are only a small nation. యూదులు చిన్న దేశం, చిన్న జనాంగం. But 95% of the world is Gentile. అయితే 99%. 95-99% అన్ని జనులే. Even today, if you look at Israel, is so small. ఈ దినాన కూడా ఇజ్రాయెల్ చూస్తే చిన్న దేశం అది. Telangana is 9 times bigger than the land size of Israel. మరి ఇశ్రాయేలు దేశం It may be about 6 times bigger. ఇశ్రాయేలు దేశం కంటే తెలంగాణ రాష్ట్రమే 6 అంతలు పెద్దది. Whatever it is, ఏదైనప్పటికీ through one man, Cornelius, the door is open to the whole Gentile world. ఒక్క వ్యక్తి కొర్నేలి ద్వారా అన్ని జనులందరి కొరకై ద్వారం తెరవబడుతుంది. And how wonderfully God arranged people to meet. మరి ఏ విధంగా వారిని కలుసుకోవడానికి దేవుడు మనుషుల్ని ఏర్పాటు చేశాడు. How he prepared Peter, how he prepared Cornelius. ఏ విధంగా అక్కడ పేతురుని సిద్ధపరిచాడు, ఇక్కడ దేవుడు కొర్నేలిని సిద్ధపరిచాడు. What I'm trying to say is, if you spend time in prayer, God will arrange events in your life. నేను చెప్పేది ఏమిటి అని అంటే, నీవు ప్రార్థనలో గనక కనిపెడుతూ ఉన్నట్లయితే దేవుడు మరి కావాల్సిందంతా కూడా ఆయన సిద్ధపరుస్తాడు. But at the same time, if your praying has to be effective, you must be a giving person. అదే సమయంలో నీ యొక్క ప్రార్థన అది ప్రభావితమైనదిగా ఉండాలనంటే ఇచ్చే వ్యక్తిగా ఉండాలి. This is very important. ఇది చాలా ప్రాముఖ్యమైనది. Lord, nothing for myself. I want everything for you. ప్రభువా, నా కొరకు నేనేమీ ఉంచుకోను, అంతా నీ కొరకే. The challenge is much bigger for those who are rich and wealthy in this world. It is impossible for a rich man to enter the kingdom of heaven unless he surrenders his wealth to God. మరి ఈ యొక్క సవాలు ప్రాముఖ్యంగా మరి ఎంతో ధనవంతులు ఐశ్వర్యులైనటువంటి వారికి, ఎందుకంటే మరి దేవుడు చెప్పాడు కదా, ధనవంతులు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించుట మరి దుర్లభమని చెప్పాడు. అయితే వారు వారి యొక్క ధనాన్ని మీద నమ్మిక ఉంచక తమను తాము దేవునికి అప్పగించుకుంటేనే తప్ప They must give saying, Lord, all this is yours, it is not mine. ప్రభువా, ఇదంతా కూడా నీకే అని దేవునికి అప్పగించి తమను తాము అప్పగించుకుంటేనే. I'm telling you, the situation in the world is so bad that you are not sure next day whether you're going to be rich or poor. మరి నేను మీకు చెప్తున్నాను, మరి లోకంలో ఉన్నటువంటి స్థితిగతులు పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే, మరుసటి దినము నువ్వు ధనవంతుడుగా ఉంటావో లేదో ఎవరు చెప్పలేరు. Now, giving is very important. కాబట్టి ఇచ్చుట చాలా ప్రాముఖ్యమైనది. You can pray for hours together, but if you are a selfish person, self-centered and only thinking about yourself, nothing will work. నీవు మరి అనేక గంటలు
ప్రార్థించేటువంటి వ్యక్తిగా ఉండవచ్చేమో, కానీ మరి స్వార్థపూరితమైన ఆ యొక్క వ్యక్తిగా మరి స్వార్థం చుట్టే ఆ విధంగా ఉన్నట్లయితే మరి నీ యొక్క ఏం పని చేయదు. In Matthew chapter 6, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో the Lord is talking about our secret life. మరి మన యొక్క రహస్యమందు ప్రార్థనా జీవితాన్ని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. He says, do you have a secret life? మరి నీకు రహస్యమందు ప్రార్థించే అనుభవం ఉందా? What is that secret life? ఏంటి ఆ యొక్క రహస్య జీవితము? The Father is watching in secret your secret life. మరి రహస్యమందు నీవున్నటువంటి నీ యొక్క రహస్య జీవితాన్ని తండ్రి చూస్తున్నాడు. Let's read చదువుదాం. 3 words that come in Matthew chapter 6. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉన్న 3 మాటలు చదువుతాం. Matthew 6 verse 4. మత్తయి సువార్త 6వ అధ్యాయం 4వ వచనము. All together. కలిసండి. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. I think it's 3 and 4 about giving alms. 3 కూడా చదువుతాము. నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండా వలెను. అట్లయితే రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. So the first thing is giving alms, giving charity, helping the poor and needy. కాబట్టి మొట్టమొదటిగా దాన ధర్మములు చేయక పేదలకు మరి సహాయపడుట. Now the Lord is speaking the Sermon on the Mount. ఇప్పుడు ప్రభువారు కొండ మీద నుండి ప్రసంగం He is చేస్తున్నారు. talking about the Heavenly Father who sees in secret your secret life. మరి నీ యొక్క రహస్య జీవితాన్ని రహస్యమందున్నటువంటి తండ్రి, పరలోకపు తండ్రి చూచేటువంటి విషయమై He is saying, let not your right hand know what your left hand know what your right hand is doing. నీ యొక్క కుడి చేయి చేసేది ఎడమ చేతికి తెలియకుండా వలన అని You must do it naturally without even being aware that you are giving it. నీవు ఇస్తున్నాననేటువంటి స్పృహ కూడా లేకుండానే మరి ఇచ్చేటువంటి ఆ యొక్క వ్యక్తిత్వంలోనికి మారిపోవాలని. Generosity must become a habit with you. దాతృత్వము అనేది నీ యొక్క జీవితంలో భాగమైపోవాలి. Secondly, రెండవది the prayer life. ప్రార్థనా జీవితం. Matthew 6:6. మత్తయి 6:6 నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. That is very important. ఇది చాలా This ప్రాముఖ్యమైనది. is where Satan attacks and prevents us from really praying and pouring out our heart to God. ఇక్కడే సాతాను మన మీద దాడి చేసి మన యొక్క హృదయాన్ని దేవుని యొక్క సన్నిధిలో కుమ్మరించుకోకుండా మరి సాతాను చేస్తూ ఉంటాడు. That is absolutely essential. అయితే ఇది మరి చాలా మరి ప్రాముఖ్యమైనటువంటిది, ప్రాధాన్యత కలిగినది. But again, the Lord is talking about the Father who sees in secret in Matthew 6:18. మరలా 6:18లో మరి రహస్యమందు చూచుని తండ్రి అని ప్రభువు చెప్తున్నాడు. Let's read that. It's about fasting. 6:18 ఉపవాస ప్రార్థన గురించండి. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. Cornelius was actually fasting and praying when the vision came to him. ఎప్పుడైతే ఆయనకి దర్శనం కలిగిందో కొర్నేలి వాస్తవానికి ఉపవాస ప్రార్థనలో ఉన్నాడు. Verse 30, Acts 10 verse 30. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 13వ వచనం 30వ వచనం All అండి. together. కలిసి చదువుకుందాం. అపోస్తల కార్యాలు 10:30. అందుకు కొర్నేలి 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు నా ఎదుట నిలిచి. So whatever it was, fasting and prayer and giving charity are the 3 important pillars that declare one's practical righteousness. మరి క్రియాపూర్వకమైనటువంటి నీతి అనంటే మరి అర్థం ఏమిటి అనంటే ఆ యొక్క ఇచ్చేటువంటి విషయమై దాన ధర్మాలు చేయటము, మరి రహస్యమందు ప్రార్థన చేసేటువంటి జీవితము, తర్వాత ఉపవాసం ఉండి ప్రార్థించేటువంటిది, అది కూడా రహస్యమందు. Because the Jews were very fond of publicizing all these things. ఎందుకంటే యూదులు మరి ఈ విషయాలన్నిటి విషయమే బాహాటముగా మరి చెప్పుకోవాలని ఆశపడేవారు. Now how long Cornelius was praying, how long he was in the habit of giving, we don't know. ఎంతకాలము కొన్నేళ్ళు ఇస్తూ దాన ధర్మాలు చేస్తూ వచ్చాడో, ఎంతకాలంగా ప్రార్థిస్తూ వచ్చాడో మనకు తెలియదు. But he continued to persevere in prayer. అయితే The blessing came. ఆశీర్వాదం వచ్చే వరకు కూడా పట్టుదల కలిగి కొన్నేళ్ళు ప్రార్థనలో తను కొనసాగుతూ వచ్చాడు. Faith means persevering. విశ్వాసం అంటే మరి పట్టుదల కలిగి ఉండటం, Not giving up. విడిచిపెట్టేయటం కాదు. That is important. అది ప్రాముఖ్యమైనది. You won't get the results immediately. వెంటనే ఫలితాలు రావు. After 34 years,
Now only God is showing the secret of the life of a true man of God on whom a huge blessing has come. Cornelius, Acts chapter 10 verse 2. మరి ఆ 34 సంవత్సరాల తర్వాత ఇక్కడ అపోస్తల కార్యములో 10వ అధ్యాయము 2వ వచనంలో వ్రాయబడినటువంటి ఈ యొక్క నిజమైనటువంటి ఆ యొక్క దైవజనుడు విషయంలో నిజమైనటువంటి ఆశీర్వాదములు ఏ విధంగా వచ్చాయో దేవుడు ఇప్పుడు బయలుపరుస్తూ You may worship beautiful words in church, but if your life is not like Cornelius's life, you are not going to get the blessing. మరి చక్కని రమ్యమైనటువంటి ఆరాధన మనం చేస్తూ ఉండవచ్చు, కానీ కొన్నేలి వంటి జీవితం కనుక లేనట్లయితే అది నిజమైనటువంటి ఆశీర్వాదంగా ఉండదు. You may have all the Bible knowledge and you may give wonderful messages from the pulpit, but if you are not living a selfless, sacrificial, giving life, it is not at all going to be fruitful. బైబిల్ జ్ఞానం కలిగి ఎంతో మంచి మరి వర్తమానం ఇక్కడ నుంచి ఇచ్చేటువంటి అనుభవం ఉన్నప్పటికీ కూడా మరి ఎంతో త్యాగపూరితమైనటువంటి ఇచ్చేటువంటి ఆ యొక్క జీవితం కనుక లేనట్లయితే ఏ ఫలము కూడా ఉండదు. Giving and praying go together. కాబట్టి ఇచ్చుట ప్రార్థించుట కలిసి వెళతాయి. And God is watching in secret on all these aspects of your Christian life. మీ యొక్క క్రైస్తవ జీవితంలోని ఈ యొక్క విషయాలన్నింటినీ రహస్యమందున్నటువంటి తండ్రి గమనిస్తూ ఉన్నాడు. And underline Matthew 6:4, Matthew 6:6 and Matthew 6:18. మత్తయి సువార్త 6వ అధ్యాయము 4వ వచనము, 6వ అధ్యాయము 6:18 ఈ మూడు కూడా అండర్లైన్ చేసుకోవాలి. Nowhere else you will find the word Father in secret except in these 3 verses. ఈ మూడు వచనాల్లో తప్ప మరెక్కడా కూడా రహస్యమందును చూచుని తండ్రిని వ్రాయబడలేదు. And now we come to Acts of the Apostles, the whole book. ఇప్పుడు మరి అపోస్తల కార్యాలు గ్రంథమంతటికి మనం వస్తే You will find when Paul was saved, పౌలు రక్షించబడినప్పుడు, when he was in Damascus, ఆయన దమస్కులో ఉన్నాడు. he was blind for 3 days and 3 nights. 3 దినాలు 3 రాత్రులు కూడా మరి గుడ్డివాడిగా ఉన్నాడు. God sent Ananias to lay his hands on him to open his eyes. ఆయన యొక్క కళ్ళు తెరవడానికి ప్రార్థన కొరకై ప్రార్థన చేయడానికి అననీయాను దేవుడు పంపించాడు. And the testimony that God is giving to Ananias regarding Saul is, మరి సౌలు విషయమై అననీయాకు దేవుడు ఇచ్చేటువంటి సాక్ష్యం ఏంటంటే, let's read Acts 9:11. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 11వ వచనము. అందుకు ప్రభువా ఇదిగో నేనున్నానను. అందుకు ప్రభువు నీవు లేచి తిన్నని కనబడిన వీధికి వెళ్ళి యోధా అనువాని ఇంట దాసువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయించున్నాడు. ఇదిగో, ఇదిగో, that word is nokki, is emphasizing, is pressing that word. Look, the sign of this man, he is continually praying. మరి ఇదిగో అని నొక్కి మరి ఈ యొక్క వ్యక్తిని ఎట్లా గుర్తుపడతావనంటే ఈ వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థనలో ఉన్నాడు. Paul was a man of prayer. పౌలు ప్రార్థనాపరుడైన వ్యక్తి. And he is also a man of the word of God. మరి దేవుని యొక్క వాక్యం చేత నింపబడిన వ్యక్తి. These are 2 things every one of us must be very strong in, and we must continue in these things, the word of God and prayer. దేవుని యొక్క వాక్యం విషయంలోనూ ప్రార్థన విషయంలోనూ ఈ రెండింటి విషయంలో కూడా మనం ఎంతో నాటబడినటువంటి వారంగా మరి ఎంతో శక్తివంతులుగా ఉండాలి. In the worship message I told very clearly, unless you study and meditate on the word of God, your faith will not grow. ఆరాధన సమయంలో మరి నేను చెప్పాను, దేవుని యొక్క వాక్యాన్ని పఠించి ధ్యానించకపోతే విశ్వాస విషయంలో ఎదుగుదల ఉండదు. I have many friends among the God servants. దేవుని యొక్క సేవకుల్లో అనేక మంది నాకు స్నేహితులు ఉన్నారు. Some of the God servants, they will tell wonderful testimonies. God did this in my life, God did that in my life, and it's so wonderful to listen to all that. మరి దేవుడు నా జీవితంలో ఈ కార్యం చేశాడు, ఈ కార్యం చేశాడు అని వారు చెప్పడం అనేది ఎంతో అద్భుతంగా ఉంటుంది. But they cannot stand on the pulpit and minister the word of God. అయితే వారు నిలబడి దేవుని యొక్క వాక్యమును బోధించలేరు. What a shameful thing it is. మరి అది ఎంతో సిగ్గుకరమైన సంగతి. They will tell you from morning 6 a.m. to night 10 p.m. 10-20 things God has done in their life. మరి ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు వారి యొక్క జీవితంలో అనేక విషయాలు దేవుడు చేశాడని చెప్పవచ్చేమో. And you will be wondering, what God is doing so much of blessings, giving so much of blessings to this man. ఈ యొక్క వ్యక్తికి ఇంతగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, ఇంతగా ఆశీర్వదిస్తున్నాడు అనుకుంటా. But when you see this understanding of God's word, it is almost very, very shallow. It is almost in a minus level. అయితే దేవుని యొక్క వాక్యము విషయమై వారి యొక్క గ్రాహ్యము
గ్రహింపు చూసినట్లయితే మరి అదెంతో పైకే ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. Don't get carried away by people's experiences. See that the man is a man of the word of God. మరి ఆ యొక్క అనుభవాన్ని బట్టి కాదు కానీ ఈ యొక్క వ్యక్తిలో దేవుని యొక్క వాక్యం ఉన్నదా లేదా అనేది గమనించాలి. It is the word of God that will carry you through in life. మీ యొక్క జీవితంలో మరి ఒక వ్యక్తిలో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యమే వారిని నడిపించేదిగా ఉంటుంది. Paul, because he knew the word of God, he studied the word of God. He was trained by Gamaliel. He was one of the most outstanding Pharisees, thorough in the word of God. When he was saved, the word of God was like fuel, kindling the fire of his missionary zeal. పౌలు విషయంలో చూసినట్లయితే గమాలియేలు యొక్క పాదముల చెంత ధర్మశాస్త్రాన్ని దేవుని యొక్క వాక్యాన్ని క్షుణ్ణముగా మరి పఠించినటువంటి వాడై ఎరిగినటువంటి వాడై ఉన్న కారణాన్ని బట్టి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు సంధించాడో మార్చబడ్డాడో ఆయన ఎరిగినటువంటి లేఖనము ఆయన యొక్క జీవితాన్ని రగిలిస్తూ మరి ముందుకి స్వార్థ సేవలో కొనసాగింపజేసింది. If you are able to read Acts of the Apostles in 2 or 3 days, you will find Paul is on full fire for God. అపోస్తల కార్యాలంతటిని 2-3 దినాల్లో గనక చదివి ముగిస్తే పౌలు తన యొక్క జీవితంలో మరి దేవుని యొక్క సేవ కొరకై స్వార్థ కొరకై ఎంత ఆసక్తితో రగిలిపోతూ ఉన్నాడో ముందుకు Through the word of వెళ్తున్నాడు. God and prayer, through the word of God and prayer, he is filled with the Spirit of God. దేవుని యొక్క వాక్యము ప్రార్థన చేత నింపబడిన వాడై దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి వాడుగా You ఉంటున్నాడు. cannot separate the Spirit of God from the word of God and prayer. మరి దేవుని యొక్క వాక్యము ప్రార్థన దేవుని యొక్క ఆత్మ నింపుదల మనం మరి సెపరేట్ చేయలేము. They will say, I had a vision, I had a dream, I have this power of healing, I have this power of prophesying. All that is false. You be thorough in the word of God and prayer. నాకు అది కల వచ్చింది, దర్శనంలో బోధించబడ్డాను, లేదా స్వస్థపరిచే వరం ఉంది, ఇవన్నీ కాదు. దేవుని యొక్క వాక్యం చేత ఒక వ్యక్తి నింపబడిన వ్యక్తిగా ఉండాలి. And in prayer. ప్రార్థన చేత. Because the word of God is the fuel and prayer is the fire. మరి దేవుని యొక్క ఆ వాక్యము ఇంధనంగా ఉంటే ప్రార్థన అనేది అగ్నిగా దావాలంగా ఉంటుంది. And through prayer only God will arrange the event so that you will move from victory to victory. ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు సమస్తాన్ని కూడా ఆయన మరి స్థిరపరుస్తాడు, అనుకూలపరుస్తాడు, సంగతులన్నింటినీ కూడా నియమిస్తాడు. జయం నుండి అధిక జయానికి ప్రయాణించే వారంగా ఉంటాము. So there's lots more to share with you about these things, but coming back to Cornelius, మరి ఇంకా ఈ విషయాల పట్ల అనేక విషయాలు మీతో పంచుకోవడానికి ఉన్నాయి. కానీ మరలా కొన్నేళ్ళ జీవితానికి వెనక్కి వస్తే we see that here is a man God chose as an unbeliever. He chose him to open the door to the Gentiles because he was giving and he was praying. మరి ఈ యొక్క కొర్నేలి అనేటువంటి వ్యక్తి మరి ఈ చుట్టూలోనూ ప్రార్థించేటువంటి విషయంలో కూడా మరి తను ఎడతెగక కొనసాగుతూ ఉన్నప్పుడు అన్యుడైనటువంటి ఈ యొక్క వ్యక్తిని అన్ని జనుల కొరకై ద్వారము తెరవబడ్డానికి దేవుడు వాడుకున్నాడని చూస్తున్నాం. What a lesson for all of us. మరి ఈ యొక్క మనందరి కొరకై ఇది ఒక పాఠంగా ఉంది. God is saying your prayers, you are an unbeliever, but still your prayers have come up to me. మరి దేవుడు చెప్తున్నాడు, నువ్వు అవిశ్వాసంగానే ఉన్నావు, అయినప్పటికీ నీ యొక్క ప్రార్థనలు నా యొద్దకు వచ్చాయి. Your alms, your charity has come up to me. నీ యొక్క ధర్మ కార్యాలు మరి నువ్వు చేసేటువంటి ఆ యొక్క దాతృత్వము నా సన్నిధికి వచ్చింది. I have chosen you because of these things. వీటిని బట్టి నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. So brothers and sisters, సోదరా సోదరి, let us live a practical Christian life. మరి మనం క్రియాపూర్వకమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవిద్దాం. In the fear of God, దేవుని యొక్క భయం కలిగి, having a great testimony. మరి గొప్ప సాక్ష్యం కలిగి ఉండి, People must say that he or she is a man or a woman of God. మరి ప్రజలు ఆ యొక్క మరి మనం చూసినప్పుడు దైవజనుడు దైవజనురాలని చెప్పగలగాలి. And not concerned about these perishing earthly things. ఈ లోకములో నశించిపోయేటువంటి వాటి మీద ఆశ పెట్టుకొని ఉన్నటువంటి వ్యక్తులుగా కాకుండా, But realizing that whatever God has given to us, we must learn to give back to God. దేవుడు ఏదైతే మనకి ఇచ్చాడో తిరిగి మనం దేవునికి మరి ఇవ్వాలి అని మనం గ్రహించినటువంటి వారమై, What is the root of the fear of God? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడానికి మూలం ఏంటి? This life on earth is a very short life. భూమి మీద యొక్క జీవితము క్షణికమైనదే అని గుర్తించి, But how you live this life will determine your future in eternity. అయితే భూమి మీద
ఎలా జీవిస్తామో ఈ యొక్క జీవితము నిత్యత్వములో మనం ఏ విధంగా ఉండబోతున్నాం అనే దాన్ని నిర్ణయిస్తుంది. If you are living a self-centered, selfish life, it is going to affect your future in eternity. మరి స్వయము కేంద్రీకృతమై స్వార్థపూరితమైనటువంటి జీవితాన్ని కనుక జీవిస్తున్నట్లయితే భవిష్యత్తు మరి ఏ విధంగా ఉండబోతుందో అది ఇది నిర్ణయిస్తుంది. You should not have regrets. Lord, I should have been more charitable. I should have been more generous. I should have been more large-hearted. You cannot have regrets in eternity because that is permanently stamped forever and ever. మరి నిత్యత్వంలో నిలిచిండి నేను ఇంకా విశాల హృదయం కలిగి ఉండవలసి ఉంది, ఇంకా నేను దాన ధర్మాలు చేయవలసి ఉండే, మరి ఇంకా దాతృత్వం చేయవలసి ఉండే అని మరి బాధపడేటువంటి వారంగా ఉండకూడదు. ఎందుకంటే మరి నిత్యత్వము అది నిత్యత్వం కొరకే ముద్ర వేయబడింది, అక్కడ ఏ మార్పు కూడా కలగదు. And we must learn to submit ourselves to the Lord, humble ourselves at Him and say, Lord, pour the spirit of prayer in my heart so that first I learn to wait upon you and then you yourself will open the door at the right time. మరి మనం ప్రార్థనలో ప్రభు దగ్గర వేచి ఉన్నప్పుడు మరి ప్రభువా మరి నీవే మరి నాకు ద్వారం తెరువని మరి ప్రభు దగ్గర వేచి ఉండేటువంటి ప్రార్థనా జీవితాన్ని నేర్చుకోవాలి. May the Lord bless this word. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. ప్రభు యొక్క బలలో మనం పాల్గొనేటువంటి సమయం అండి. ప్రార్థనలో ఉంటాం. దయచేసి ఎవరు అటు ఇటు లేచి వెళ్ళిపోవద్దు, తిరగొద్దని మనవి. ప్రభువులో పాల్గొనేటువంటి సమయం చిన్నపిల్లల్ని దయచేసి మీ స్వాధీనంలో ఉంచుకుంటాం.